కర్ణాటక రాజధాని ఏది అంటే టక్కున బెంగళూరు అని చెప్తారు. మరి ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పుడిప్పుడే అమరావతి అంటున్నారు. దాన్నే అధికారికంగా ఖాయం చేసేందుకు పార్లమెంట్ సాక్షిగా రాజముద్ర వేయించేలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అట్ ద సేమ్ టైం అమరావతికి సైంధవుడిలా అడుగడుగునా అడ్డు తగులుతోంది జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంపై తన సొంత పత్రికలో విషపు రాతలు రాయిస్తున్న పులివెందుల పులకేసి నిధులు ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తూ క్షుద్ర రాజకీయాలకి తెరలేపారు. ఇలాంటి లీడర్కు పొలిటికల్ గా ఏపీ ప్రజలు పర్మినెంట్ గా సమాధి కట్టాలంటున్నారు కూటమి నేతలు. అమరావతి అంటే వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి ఎందుకంత పగ? పవర్లో ఉన్నప్పుడు అమరావతి అభివృద్ధిని పడుకోబెట్టారు. అధికారం కోల్పోయాక కూడా భావి నగరానికి అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారు. ఇదేదో రాజకీయం కోసం మాట్లాడే మాటలు కావు. తాజాగా అమరావతి ఊపిరి తీసేందుకు పులివెందుల పులకేసి పత్రికలో రాయించిన విషపు రాతలు. జగన్ రెడ్డి చేసిన కుట్రలు కుతంత్రాలను బహిర్గతం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆగిపోయిందని అబద్దాలు చెబుతున్నారని దుమ్మెత్తిపోశారు పెమ్మసాని. అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అమరావతిని రాజధానిగా తీసేస్తామని తాము అనలేదని 2 నెలల క్రితం నాటి జగన్ సర్కారులో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టి నేటి వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. అమరావతికి సాయం చెయ్యొద్దని, నిధులు ఇవ్వొద్దని ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ఏకంగా వరల్డ్ బ్యాంకే లేఖలు రాయటం వారి దరిద్రగొట్టు ద్వంద్వ రాజకీయానికి నిదర్శనం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని. సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం అవుతోందని, ఈ పార్లమెంటు సమావేశాల్లో గాని లేదా వచ్చే సమావేశాల్లో గాని అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం మానిటర్ చేస్తున్నారన్నారు. జగన్ కు పాలన చేతకాకపోవటం వల్లే 34,000 మంది రైతులు ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరుగుతున్న అమరావతికి నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిన జగన్ రెడ్డికి శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపు ఇచ్చారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని, త్వరలోనే హడ్కో, కాగ్, పోస్టల్ భవనం, కేంద్రీయ విద్యాలయాలు అమరావతిలో ఏర్పాటవుతాయని చెప్పిన కేంద్ర మంత్రి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్. 3,000 కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున క్యాబినెట్కి వెళ్ళేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేశాం. అది నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తూ ఉంది. నిన్న సిఏజీ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు.
మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయించాం. కేంద్రీయ విద్యాలయాలు వస్తూ ఉన్నాయి. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లేన్ గురించి కానీ 2,500 కోట్ల రూపాయలు రైల్వే లేన్ శాంక్షన్ చేశారు. మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన అన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి. ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగటం మంచి పరిణామమని ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలతో కీర్తించారు ప్రధాని మోదీ. ఏపీలో పరిపాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. జగన్తో పాటు ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను విశ్వవ్యాప్తం చేయాలన్న కూటమి సర్కారు లక్ష్యాలను, ఆకాంక్షలకు చీప్ అండ్ గల్లీ రాజకీయాలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఇప్పటికే పుష్కర కాలం గడిపింది ఏపీ. రాజస్థం ఉట్టిపడేలా రాజధాని అమరావతి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంటే తమ స్వార్థ రాజకీయం కోసం అవరోధాలు సృష్టిస్తూ తమ చచ్చు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అవసరం, అవకాశం చిక్కినప్పుడల్లా విషం కక్కుతూనే ఉన్నారు. ప్రధాని వార్నింగ్తో అయినా జగన్ అండ్ గ్యాంగ్ విష ప్రచారం ఆపుతుందా? చూడాలి.